దేవుడున్నాడు, దేవుడున్నాడు. మనలాంటి మంచి మనుషులకి దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు. అవునవును, మీరు ఆ దేవుడికి అన్యాయం చేసే టైపు. ఇంకా పాపం ఆయన మీకే అన్యాయం చేస్తాడు చెప్పండి. నేనంత దుర్మార్గురాల్ని అయితే ఆ రాజశేఖర్ లెటర్ రాసి పెట్టి ఎందుకు చంపైపోతాడు? ఇక్కడే ఉండి మా తాట తీసేవాడు కదా. కరెక్టేనమ్మా. అమ్మా, మన భక్తికి ఆ దేవుడు పొలకించిపోయి ఆ రాజశేఖరం గారిని ఇల్లు వదిలి పారిపోయేలా చేశాడు. నాకు తెలిసాడు ఇప్పట్లో రాడు. ఇంకా మనం ఏం చేసినా అడిగే దిక్కే లేదు. అయ్యో అవునవును నాన్న, ఆ రాజశేఖర్ ఇక్కడే ఉంటే ఆ మధుకి అండగా ఉండేవాడు. పెత్తనం మొత్తం ఆ మధు చేతిలోనే ఉండేది. అది కూర్చోమంటే కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలి. మనం కుక్క బతుకైపోయేదిరా మన బతుకు. అమ్మా, ఆడు వెళ్ళిపోయాడు కాబట్టి ఇంకా ఈ ఇల్లంతా మందేనమ్మా. మనమే పరిపాలించేసుకోవచ్చు. ఈ ఇల్లు, ఈ తోట, ఈ ఆస్తి, ఈ డబ్బు అంతా మన హ్యాండ్ ఓవర్లోకి వచ్చేస్తుంది. మధు ఉండగా మీ హ్యాండ్ ఓవర్ ఎలా అవుతుందమ్మా? వదినా, మధు ఏమన్నా కరణం మల్లీశ్వర ఈ విషయం తెలియగానే వచ్చి మనల్ని కుమ్మేయడానికి? నా భార్య బతికిపోయింది గాని లేకపోతే దాన్ని ఇదిగో ఈ ఎడంచెత్తో నలిపేసి ఉండేవాడిని. అవునన్నా, మనకి మంచి రోజులు వచ్చాయిరా. అందుకే మధుమతి ఒంటరిగా మిగిలింది. రేపు ఈ ఇంటి పెత్తనం నేను లాగేసుకుంటాను. దానికి తెలియకుండానే ఈ ఇంటికి పని మనిషిని చేస్తాను. ఆస్తి, అధికారం అన్ని నా ఆధీనంలోకి తెచ్చుకుంటాను. ఇంట్లో ఉండలేక బయటికెళ్ళి బతకలేక కుక్కిన పేనులా ఇక్కడే ఏదో ఒక మూలన పడుండేలా చేస్తాను. ఈ ఇంటికి మహారాణి అవుతాను. అమ్మా, ఆ మధు మన బానిసమ్మ. మనం కూర్చోమంటే కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలి. కుక్కలా అరవాలి, కోతిలా గెంతాలి. అత్తయ్య గారు, ఆ మధు కోతిలా గెంతుతుంటే చూడాలనుంది అత్తయ్య గారు. ఒకసారి గెంతించరా? అయ్యో, నీ కోరిక తప్పకుండా తీరుస్తానే. అవును అత్తయ్య గారు, నాకు కూడా అది కుక్కలాగా బొబ్బు నరుస్తుంటే చూడాలనుంది. అక్క, దానికైతే మధు అరవడం ఎందుకు? రోజు అత్తయ్య గారు అరుస్తున్నారు కదా, సేమ్ అలాగే ఉంటుంది. నిన్ను చంపుతానే కోతి మొహందానా. పాపం అక్క కోతిలా ఉండదు అత్తయ్య గారు. ఆడన్నది నన్ను కాదే, నిన్ను. నన్నా? అవునే, నిన్నే. నన్ను అన్నారు కాబట్టి వదిలేస్తున్నాను. అదే మా లతక్క నానున్నారంటే కథ మరోలా ఉండేది. అంటే ఏం చేస్తావే? ఏమైనా చేస్తాను, ఎంతకైనా తెగిస్తాను. అలాగా? నేను వెళ్తుంది తన్నులు తినడానికి కాదే, అవసరమైతే తన్నడానికి. ఊరుకో అక్క, నీకెప్పుడు కామెడీనా? మన ముఖాలు తన్నులు తినడానికే పుట్టాయక్క. వెళ్దాం పదా. నువ్వాగవే, నా సత్తా ఏంటో చూపిస్తా. నువ్విక్కడే ఉండు. ఏం మధు, ఏంటి చూడు, ఈ గీత నేను దాటేస్తా. నువ్వేం చేస్తావో చేసుకో. సుబ్బా, దాటేసా, దాటేశాను, దాటేశాను. ఏమిటన్నా ఇది? నీకు ముందే చెప్పానుగా మూడుతుంది అని. నువ్వు విన్నావా? ఊపుకుంటూ వెళ్ళావు, పరిగెత్తుకుంటూ వచ్చావు. దూల తీరిందా బాగా? ఇది ట్రయల్ కాబట్టి కొట్టి వదిలేస్తున్నాను. అదే నిజంగా అడుగు పెట్టారో ఫైన్ కట్టిస్తా, లేదంటే కాలో చెయ్యో విరగొట్టి కట్లు కట్టిస్తా. ఏంటే
నీ దౌర్జన్యం? అడిగేవారు ఇక్కడ లేరనా? ఆ? దీని సంగతి నేను చూస్తానమ్మా. ఏయ్, అయ్యో, ఉండు నాన్న. అదసలే కంచు. పొరపాటున కాలు చెయ్యి విరిగిందంటే ఆ కట్టుకి ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది నాన్న. అలాగే? చేతులు కట్టు కూర్చోమంటావా? అయ్యో, కొంచెం వినరా. అది పెట్టిన రూల్స్ ని చికెన్ రోస్ట్ లో నమిలేస్తా. హా, మన ఊరి పంచాయతీ పెద్దను పిలిపించి దీని దౌర్జన్యం వివరించి వాళ్ళనే న్యాయం అడుగుతా. హా. పంచాయతీ పెద్దల్ని పిలిపిస్తారా? హా, సరే పిలిపించండి. ఏం తీర్పిస్తారో నేను చూస్తాను. ఏయ్, చూసుకుందామే. హా. చూస్తాను. పద సుబ్బా. రండి. స్టోరీ మొత్తం అర్థమైంది. జరగబోయే పంచాయతీలో మీకు అనుకూలంగా తీర్పు చెప్పాలి, అంతేగా? అంతే అంతే. అలా గనక మీరు తీర్పు చెప్తే మీకు 10 రూపాయలు ఇస్తాను. హా. బాగా ఎక్కువేమో, ఒక్కసారి ఆలోచించండి. పర్వాలేదు, ఉంచుకోండి. ఇన్కమ్ పనికొస్తుంది. ట్యాక్స్ వాళ్ళు పట్టుకుంటే మీ పేరే చెప్తాను. ఏంటి నాతోనే కామెడీలా? మరి మీరు కామెడీలు చేయటం లేదా? ఆ? మీకోసం పెదరాయుడు పేరుకే ద్రోహం చేస్తున్నాను. ఆ, ముష్టి 10 రూపాయలు ఇస్తారా? సర్లేండి, మీకు ఎంత కావాలో చెప్పండి. కనీసం ఓ 10 ఇవ్వాలి. ఏంటి 100? వేలు వీణా! కష్టం. అయితే వస్తాం. ఏయ్, ఆగండి, ఆగండి, ఆగండి. అవసరం నాది కాబట్టి ఇస్తాంలే. అయితే ఓకే. అడ్వాన్స్ ఏమైనా కొడతారా? నేను కడతా. అయ్యో, అయ్యో, ఒసేయ్, ఒసేయ్, ఒసేయ్. అయ్యో, ఆయన కొట్టమంది దెబ్బలు కాదే, డబ్బులు. ఇదిగో పెదరాయుడు గారు, మీరు తీర్పు చెప్పాక డబ్బులు పూర్తిగా ఇచ్చేస్తాను. అయితే తీర్పు చెప్పాకే తీసుకుంటాను. ఇంతకీ ఆ పెదరాయుడు సీట్ ఎక్కడా? ఇక్కడ. మధుమతి, నువ్వేదో గీత గీసి అనసూయని మోసం చేశావని నీ మీద కంప్లైంట్ వచ్చింది. ఈ ఏరియా పెదరాయుడిగా మీ సమస్యని పరిష్కరించడానికి వచ్చాను. అసలు మీ మధ్య ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది నాకు తెలియాలి, తెలియాలి, తెలిసి తీరాలి. ఏం తెలియకుండా ఎందుకు వచ్చారండి? ముందు వెళ్ళి తెలుసుకుని రండి. అయితే అలాగే. ఎక్కడికి వెళ్తున్నారా? అయ్యా పెదరాయుడు గారు, మీ కింద గీత ఉంది. నా కింద గీతుందా? అబద్ధం. 50 ఏళ్లుగా చూస్తున్నాను, నాకెక్కడా గీత లేదు. అయ్యో, అయ్యో ఉందండి, ఒకసారి ముందు చూసుకోండి. ఇంతమందిలోనా? నాకు కొంచెం సిగ్గు. కావాలంటే ఇంటికెళ్ళాక చూసుకుంటాను. నీ బొంద మాకు క్లియర్ గా కనిపిస్తుంది, మీరు చూడండి. మీకు కనిపిస్తుందా? ఓరి దేవుడు, అమ్మా నేను మళ్ళీ వస్తాను. ఏమండి, కిందంటే మీ కింద కాదు, కాళ్ళ కింద. ఓహో, ఈ కింద ఉన్న గీత గురించా? అర్థమైంది, అర్థమైంది. ఆ గీతకి అవతలున్నవన్నీ ఆవిడ వంట, యువతలున్నవన్నీ మా వంట. వంటలా? పొయ్యి లేదు, పాత్రలు లేవు, వంటలేంటమ్మా? అయ్యో, వంట నీ పాడ మీద పెంట. హ, ఆ వాట ఆవిడదంట, ఈ వాట నాదంట. ఆమెకిష్టం వచ్చినట్టు పనిచేసింది, అది మాత్రం నాకు నచ్చలేదు. ఏమండి, మీ తీర్పుతో మాకు న్యాయం చేయాలి మీరు. ఆ. తప్పకుండా మీకే న్యాయం చేస్తాను.